అదిరిపోయింది కదా వాటర్ ఫాల్. ఇది 9th హెయిర్ పిన్ బెండ్ అంట. వి రీచ్ కూనూర్. ఇక్కడ నుంచి మనం డైవర్షన్ తీసుకొని బ్యాక్ వెళ్ళాలి. ఫ్రంట్కి వెళ్తే ఊటీకి వెళ్ళిపోతాం. కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళే డాల్ఫిన్ నోస్ దగ్గర కూడా ఇంత బాగుంది అనుకోండి, మనం సీనరీస్ ఏం చూడలేము. డాల్ఫిన్ నోస్కి వెళ్ళే దారిలో ఒక దగ్గర అయినాం. ఇక్కడ నేచర్ చూడండి ఎంత బాగుందో, అసలు సూపర్ ఉంది నేచర్. బైక్స్, కారు ఇక్కడికి వస్తేనే కనిపిస్తుంది, ఏం కనిపించట్లే. ఫాగ్ అయితే అసలు సూపర్ ఉంది లొకేషన్. కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో కానీ ఫుల్ ఫాగ్తో నిండిపోయింది. అసలు ట్రైన్ రూట్ ఎక్కడి నుంచి ఉందో, మనం ఘాటే ఈ రేంజ్లో ఎక్కుతాను. ట్రైన్ రూట్ ఇంకా హైలైట్ ఉంటుంది కావచ్చు కింది నుంచి పైకి. బాబా ఘాట్ చూడండి ఎంత హెవీగా ఉందో. ముందు నైట్ ఇదంతా ఎక్కాలంటే దోలు తీరిపోవు మనకు. జస్ట్ మ్యాప్లో లొకేషన్ చూసి ఆగిపోయినాం, ఈ రేంజ్లో ఉంది ఘాట్ అని. ప్లస్ ఇట్లాంటి సీనరీస్ నైట్ కనిపించవు కదా మనకి. ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి, ఫుల్ వెహికల్స్ పోతున్నాయి. వ్యూ పాయింట్స్ మాత్రం అదిరిపోయినాయి అక్కడక్కడ చూస్తుంటే. కింద ఎన్ని మౌంటైన్స్ ఎక్కొచ్చాం చూడండి మనం. వా సూపర్ అసలు. మన బండి 12,000 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకుంది ఊటీ రైడ్లో. కరెక్ట్ ఇప్పుడే 12,000 సింబల్ పడింది. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 12,000. ఇంటికి పోయేసరికి సర్వీసింగ్కి వస్తుంది బండి. అంటే మనం ఇంటి దగ్గర నుంచి ఇప్పటికీ ఎంత 1,300 కిలోమీటర్స్ వచ్చినాం. 1,300. ఊటీ ఇంకా జస్ట్ 27 కిలోమీటర్స్. కూనూరు 10 కిలోమీటర్స్. సో కూనూరు నుంచి ఊటీకి టాయ్ ట్రైన్లో వెళ్ళండి, బాగుంటుంది ఆ జర్నీ కూడా. మనం ఇంకా 22 కిలోమీటర్స్ పోవాలి. ఓ సూపర్ ఉంది వాటర్ ఫాల్. అదిరిపోయింది కదా వాటర్ ఫాల్. అక్కడ కనిపిస్తుంది చూడండి మనం వచ్చిన రోడ్డు. ఇది 9th హెయిర్ పిన్ బెండ్ అంట. మనం 41 తిరగాలి. 9th హెయిర్ పిన్ బెండ్ కాడ ఉన్నాం మనం. బట్ సూపర్ ఉంది ఆ వాటర్ ఫాల్, నాకు భలే నచ్చింది. ఇక్కడ ఒక డ్రోన్ షాట్ వేసుకుందాం మనం కూడా. సూపర్ ఉంది ఆ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో లొకేషన్. అటు మొత్తం అసలు మౌంటైనే కనిపించట్లే. మన ఘాట్ రోడ్ ఇట్లుంది పైకి, మళ్ళీ అట్లా అక్కడ కనిపిస్తుంది. సూపర్. ఇక్కడ ఒక డ్రోన్ షాట్ వేసుకుందాం ఇంకా. హైలైట్ వచ్చింది కదా ఇక్కడ డ్రోన్ షాట్. సో లెట్స్ గో. ఇంకా మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ 20 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్ జర్నీ చూపిస్తుంది. లెట్స్ గో లెట్స్ గో. ఇప్పటికే టైం 10:40 అవుతుంది.
బట్ ఈ లొకేషన్ ఎక్సలెంట్ ఉంది. బాబా బాబా సూపర్. మనకి ఇక్కడ నుంచి టీ ఎస్టేట్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొంచెం ముందు వెనక క్లియర్ కనిపిస్తాయి. ఇక్కడ రోడ్ కొంచెం వెడల్పుగా ఉంది. కఠేరా పార్క్. కఠేరా పార్క్ అంట సూపర్ ఉంది. ఇది కూడా పార్క్ మొత్తం టీ ఎస్టేట్ ఉంది లోపల. దానికి ఆపోజిట్లో కనిపిస్తుంది టీ ఎస్టేట్. ముందుకు వెళ్తే కనిపిస్తుంది బ్యూటీ ఆఫ్ ఊటీ. రైమింగ్ అదిరిపోయింది కదా. ఇక్కడ నుంచి చూడండి కనిపిస్తుంది ఊటీ టీ ఎస్టేట్స్. ఏమైంది? సూపర్ ఉంది టీ ఎస్టేట్స్. వల్పరే పోతే కూడా సేమ్ ఇదే. వల్పరే, మున్నార్, కొడైకెనాల్ కాదు కానీ మున్నార్ అటు సైడ్ బాగా కనిపిస్తాయి. ఇంకా ఇప్పుడు మనం చూస్తుంది జస్ట్ ఒక 10-15%. వల్పరేను మున్నార్ సైడ్ పోతే కంప్లీట్గా టీ ఎస్టేట్సే. అది ట్రైన్ బ్రిడ్జ్ అక్కడ కనిపిస్తుంది కింద. అంటే ఇది మొత్తం టన్నెల్ నుంచి ఉంటుంది కావచ్చు ట్రైన్ బ్రిడ్జ్ అక్కడ. లెట్స్ గో. లాస్ ఫాల్స్. ఇక్కడ ఫాల్స్ ఉందంట. సౌండ్ అయితే ఘోరంగా వస్తుంది. ఓ ఇక్కడ ఉంది చూడండి, రెడ్గా వస్తుంది. సూపర్ ఉంది ఫాల్స్ ఇది. సూపర్. ఇక్కడ గ్లెండల్ టీ ఎస్టేట్స్. గ్లెండల్ టీ ఎస్టేట్స్. ఓ సూపర్ ఉంది టీ ఎస్టేట్ రైట్ సైడ్. వావ్ వావ్ వావ్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్. చల్లగా ఉంది వెదరు. పొద్దున రూమ్ నుంచి స్టార్ట్ అయినప్పుడు చెమటతో దర్శిపోయింది టీ షర్ట్. ఇక్కడ మాత్రం చలి పెడుతుంది. బాబా ఏమనుందా బ్యూటీ ఆఫ్ ఊటీ. గ్లాస్ తీసి తోలుతూనే మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఫాగ్ అనేది తాకుతుంది బాడీకి. బాబా ఏమన్నా ఉందా సూపర్. అసలు పైన కొండే కనిపించట్లే. బాబా సూపర్. ఎట్లుంది చూడండి ఫాగ్. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది ఫాగ్. అసలు ఏం కనిపించట్లేదు పైన. రైల్వే ట్రాక్ పైన కనిపిస్తుందా రైట్ సైడ్? అది రైల్వే ట్రాక్. మనం దాని కింద నుంచే వెళ్తున్నాం ఇప్పుడు. బాబా సూపర్ ఉంది. అవాయిడ్ ప్లాస్టిక్ యూజెస్. కొండూరు, కుంట, ఊటీ కూడా ఇటు సైడే. ఏమన్నా ఉందా ఫాగ్? అసలు ఏం కనిపించట్లే. అసలు సూపర్ ఉంది ఫాగ్. ఇక పోతుంటే కంప్లీట్ ఫాగే ఉంది. మనం ఫాగ్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఇంకా మేబీ రోడ్ ఇంత క్లియర్ కనిపించకపోవచ్చు. ఇంకా ఓవర్టేకులు చేయడం కూడా కష్టమే ఇక్కడ. వి రీచ్ కూనూర్. ఇక్కడ నుంచి మనం డైవర్షన్ తీసుకొని బ్యాక్ వెళ్ళాలి. ఫ్రంట్కి వెళ్తే ఊటీకి వెళ్ళిపోతాం. డాల్ఫిన్ నోస్ 12 kilometers, లంబాస్ రాక్ 9 kilometers. ఇటు సైడ్ పోవాలి మనం. లంబాస్ రాక్స్ ఇది కూనూరు. ఇక్కడ నుంచి మనం బస్ స్టాండ్. ఇది బస్ స్టాండ్ అయినా ప్రైవేట్ బస్ స్టాండ్ అనుకుంటా. మనం అటు స్ట్రేట్ వెళ్ళిపోతే ఊటీ. ఇప్పుడు మనం వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి డాల్ఫిన్ నోస్ పాయింట్ 12 kilometers ఉంది. బాబా సూపర్ ఉంది. ఇక్కడ వెదర్ కండిషన్ అయితే సూపర్.
జస్ట్ ఇక్కడ నుంచి ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. వెదర్ మాత్రం బీభత్సంగా చల్లగా ఉంది. ఒకసారి లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రైట్ అండ్ లెఫ్ట్ మొత్తం టీ ప్లాంటేషన్సే. సింగారా టీ గార్డెన్ టీ ఫ్యాక్టరీ అవుట్లెట్ అంట. ఓ ఎంతమంది టూరిస్టులు ఉన్నారు ఇక్కడ. ఓ సూపర్. ఫాగ్ బాగుంది. కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళే డాల్ఫిన్ నోస్ దగ్గర కూడా ఇంత ఫాగ్ ఉంది అనుకోండి, మనం సీనరీస్ ఏం చూడలేం. జస్ట్ ఈ ఫాగ్నే చూసి వెనక్కి రావాలంతే. అబ్బా బాబా ఏమన్నందా నేచర్. బాబా కిరాక్ ఉంది ఇక్కడ లొకేషన్. కొంచెం ముందు పోయి ఒక ఫోటో దిగుదాం. సూపర్ వస్తుంది ఇక్కడ దిగితే. అట్లే ఉంటుంది మరి. గడ్డ కట్టినాయా? ఈ నాయి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి నాకు అంత ఏం లేదు చలి. ఓ లొకేషన్ సూపర్ ఉంది, ఎక్సలెంట్. సో డాల్ఫిన్ నోస్కి వెళ్ళే దారిలో ఒక దగ్గర ఆగినాం. ఇక్కడ నేచర్ చూడండి ఎంత బాగుందో అసలు. సూపర్ ఉంది నేచర్. ఇక్కడ ఆగి కొన్ని పిక్స్ దిగినాం. ఆ పిక్స్ అన్ని మీరు చూడాలంటే ఇన్స్టాలో ఫాలో అయిపోయింది. మా ఇన్స్టా ఐడి వచ్చేసి రీల్ పెడతా నేను, నా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది చూడండి. ఇన్స్టాగ్రామ్ రైడర్ VNB, తనది ద టేల్స్ ఆఫ్ అఖిల్ కదా. సో ఇన్స్టాలో ఫాలో అయిపోండి ఆ రీల్స్ చూడాలంటే. అండ్ ఫొటోస్ కూడా సూపర్ వచ్చినాయి ఇక్కడ. అసలు నేచర్ చూడండి ఎంత బాగుందో. కంప్లీట్ ఫాగ్, అక్కడ రోడ్డు కనిపించట్లే ఆ ఎడ్జ్కి. అండ్ అవర్ బైక్స్, కారు ఇక్కడికి వస్తేనే కనిపిస్తుంది, ఏం కనిపించట్లే. ఫాగ్ అయితే అసలు సూపర్ ఉంది లొకేషన్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. సో లెట్స్ గో టు డాల్ఫిన్ నోస్. ఇంకా జస్ట్ 6 కిలోమీటర్స్ ఉంది. సూపర్ ఉంది లొకేషన్ అయితే. కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసినాం, భలే వచ్చినాయి అవి. అసలు ఫాగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. అక్కడ ముందు కారు కనిపించట్లే, ఈ ఒక్క కారే కనిపిస్తుంది. బాబా సూపర్ అసలు. వెదర్ డేంజర్ చల్లగా ఉంది ఇక్కడ. మనం జస్ట్ ఇంకా 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం డాల్ఫిన్ నోస్కి. బట్ ఆడికి పోతే వ్యూ ఏం కనిపిస్తుంది ఏమో, ఈ ఫాగ్కి ఏం కనిపించదని అనుకుంటాను. టైం కూడా ఇప్పుడు 12 అవుతుంది, ఆల్మోస్ట్ 11:50 అవుతుంది. ఏం కనిపించట్లే. మరి కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో కానీ ఫుల్ ఫాగ్తో నిండిపోయింది అసలు. బాబా ఏమన్నా ఉంది ఆ ఫాగ్ అసలు. మనోడు చూడండి కొద్ది దూరం పోయినా కనిపించండి ఇంకా ఆ ఫాగ్లో. కదా అక్కడ పోయినాక డిసప్పేర్. ఇంకా ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్, వైట్ సూపర్ ఉంది వాటర్ ఫాల్. మాకు ఫస్ట్ టైం ఒక TG వెహికల్ కనిపించింది, TG రిజిస్టర్ వెహికల్. ఇంకా ఇటు పిచ్చెక్కిపోతుంది ఫాగ్ చూసి. మొత్తం ఫాగే, ఏం అనిపిస్తలేదు. అక్కడ ఒక కార్ పోతుంది దూరంలో. ఇక్కడ 2 మనుషులు వస్తున్నారు. రైట్ సైడ్ టీ ప్లాంటేషన్. హెడేక్ వస్తుంది చలికి, ఘోరంగా చలి పెడుతుంది, ఫుల్ హెడేక్ వస్తుంది. లైట్గా ఏమైనా తినాలి, మ్యాగీ లాంటిది, ఒక టీ తాగాలి, సెట్ అయిపోతుంది. ఇంకా లైట్గా హెడేక్ వస్తుంది ఎందుకంటే హై యాటిట్యూడ్కి వస్తున్నాం కదా. సో చూడండి లొకేషను. మన కొండల బ్యాక్ సైడ్ వచ్చినాం ఇప్పుడు. అద్దరిపోయింది. అక్కడ ఒక వాటర్ ఫాల్ వస్తుంది చూడండి, సూపర్ ఉంది ఆ వాటర్ ఫాల్. వీలైతే మనం డ్రోన్ ఎగిరేద్దాం అక్కడికి. బాబా చూడండి ఎట్లుందో అది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మనం పైనుంచే దిగినాం అన్నట్టు, ఈ కొండ అవతల నుంచి ఇటు వచ్చేసినాం మనం కంప్లీట్.
జస్ట్ 2 కిలోమీటర్స్ కిందనే డాల్ఫిన్ నోస్. కానీ ఇక్కడ ఎట్లుంటుందో కానీ కొడైకెనాల్ మాత్రం సూపర్ ఉంటుంది డాల్ఫిన్ నోస్. ఇక్కడ చూడలే కదా మనం. పర్లేదు లేదు, వచ్చినందుకు ఇవి నాకు అనిపిస్తుంది. నేను యాక్చువల్గా ఆ ఫాగ్కి ఇక్కడ ఏం కనిపించదు కావచ్చు అనుకున్నా, కానీ ఓకే ఇక్కడ ఒక డ్రోన్ షాట్ కూడా తీసుకోవచ్చు మనం. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ సూపర్ కనిపిస్తుంది అసలు. డాల్ఫిన్ నోస్ రీచ్డ్. డాల్ఫిన్ నోస్ అక్కడ వాటర్ ఫాల్ ఉంది, బట్ ఫాగ్ వల్ల కనిపించట్లే. ఇది డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్. ఇటు సైడ్ చూడండి, ఇంకా సూపర్ ఉంది లొకేషన్. డాల్ఫిన్ నోస్ దగ్గరికి వచ్చేసాం ఫైనల్గా. వాటర్ ఫాల్ చూసాం కదా, సూపర్ ఉంది వాటర్ ఫాల్. టైం ల్యాప్స్ కిరాక్ వచ్చింది. సో డాల్ఫిన్ నోస్ కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసి మళ్ళీ మనం ఊటీకి వెళ్ళిపోదాం. ఇప్పటికే టైం 1 అవుతుంది. లంచ్ కూడా ఏం చేయలేదు. మనం తినేసి ఊటీకి స్టార్ట్ అయిపోదాం. ఇంకా ఈ ఏరియా మాత్రం చాలా బాగుంది. డాల్ఫిన్ నోస్ ఫుల్ ఫాగ్ వచ్చేసింది. కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామంటే అంటే చూడడానికి అంత ఎఫెక్టివ్గా లేదు, ఫాగ్ రావడం వల్ల పర్ఫెక్ట్ కనిపించట్లే, కానీ బాగుంది లొకేషన్ మాత్రం.